గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్లో మీరు మైనింగ్ చేసి ఎర్న్ చేసినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో 3 రకాల బ్యాలెన్స్లు అనేవి ఉంటాయండి. సో ఈ 3 రకాల బ్యాలెన్స్లలో లాస్ట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో మైగ్రేటెడ్ బ్యాలెన్స్ అనేసి, సో దాన్ని మాత్రమే మనము సెల్ చేయగలం. సో ఈ మైగ్రేటెడ్ బ్యాలెన్స్లో కూడా మళ్ళీ అవైలబుల్ బ్యాలెన్స్ని మాత్రమే మెయిన్ నెట్ అనేది లాంచ్ అయినప్పుడు మనం సెల్ చేయగలం. సో ఈ మైగ్రేటెడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అన్వెరిఫైడ్ ట్రాన్స్ఫరబుల్లో నుంచి బ్యాలెన్స్ మైగ్రేటెడ్ లేక రావాలి అని అంటే మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే, చాలామంది అడుగుతున్న విషయం ఏంటి అని అంటే, కేవైసీ మనం రిఫర్ చేసిన పర్సన్స్ కేవైసీ చేసేస్తే సరిపోతుందా, బ్యాలెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా అని అడుగుతున్నారు. కొంతమంది మెయిన్ నెట్ కూడా అయితేనే వాళ్ళది మన బ్యాలెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా అనేసి అడుగుతున్నారు అనమాట. సో ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను పై నెట్వర్క్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ బటన్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ కార్నర్లో అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ నెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మెయిన్ నెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 3 రకాల బ్యాలెన్స్లు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదేంటి అని అంటే అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ ఫస్ట్ది. సో ఈ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ అనేది ఏంటి అని అంటే, మనం రిఫర్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనకు వచ్చినటువంటి బోనస్ అనమాట. అంటే రిఫరల్ బోనస్, దాంతోపాటు వాళ్ళు మైనింగ్లో యాక్టివ్గా ఉండడం వల్ల వచ్చినటువంటి బ్యాలెన్స్ ఫస్ట్ది అనమాట. అంటే మీరు వేరే వాళ్ళని రిఫర్ చేయడం ద్వారా, దాంతోపాటు వాళ్ళు మైనింగ్లో డైలీ యాక్టివ్గా ఉండడం ద్వారా వచ్చినటువంటి బ్యాలెన్స్ అనేది అన్వెరిఫైడ్ బ్యాలెన్స్. సో ఈ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అనేది ఏదైతే ఉందో, ఈ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అనేది మీరు ఓన్గా మైనింగ్ చేయడం ద్వారా వచ్చింది. మీరు ఓన్గా మైనింగ్ అంటే మీరు సొంతగా మైనింగ్ చేయడం ద్వారా వచ్చినటువంటి బ్యాలెన్స్ ఈ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్. ఈ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్లో కూడా మళ్ళీ మీకు వచ్చేది ఏంటంటే బేస్ రేట్ ప్రకారం వచ్చినటువంటి బ్యాలెన్సే ఇది. అర్థమవుతుందా? మీరు లాకప్ పెట్టుంటారు, లాకప్ పెట్టడం ద్వారా మీకు మైనింగ్ రేట్ అనేది ఒక 200% లేకపోతే 300% లేకపోతే 500% ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఇయర్ ప్రకారము, దాంతోపాటు ఇయర్ తర్వాత డేస్, పర్సెంటేజ్, దీని ప్రకారం కూడా మీ మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. కానీ మైనింగ్ స్పీడ్ పెరగడం ద్వారా వచ్చినటువంటి బ్యాలెన్స్ కూడా ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ లేక రాదు. అది కూడా ఇక్కడ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్లోనే ఉంటుంది. ఆ అన్వెరిఫైడ్ బ్యాలెన్స్లో ఈ మైనింగ్ రేట్ ఇంక్రీజ్ అవడం ద్వారా వచ్చేటటువంటి బ్యాలెన్స్ కూడా ఇక్కడ ఉంటుంది. కేవలం బేస్ రేట్ ద్వారా వచ్చేటటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మాత్రం ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్లో ఉంటుందన్నమాట. దాంతోపాటు సెక్యూరిటీ సర్కిల్ ద్వారా వచ్చేటటువంటి బ్యాలెన్స్, అంటే మీరు 5గురిని అట్లీస్ట్ సెక్యూరిటీ సర్కిల్కి యాడ్ చేసి ఉంటారు. సో 5గురు ద్వారా వచ్చేటటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కూడా అన్వెరిఫైడ్ బ్యాలెన్స్లోనే ఉంటుంది, ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్లో ఉండదు. ఇది మీరు ఓన్గా మైనింగ్ చేయడం ద్వారా వచ్చేటటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది ట్రాన్స్ఫరబుల్లో ఉంటుంది అనమాట. సో ఇవి రెండు కూడా ఫస్ట్ ఈ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇది మైగ్రేటెడ్లోకి రావాలి అంటే మీరు పర్సనల్గా ఫస్ట్ మీకై మీరు కేవైసీ అనేది చేసుకోవాలి. దాంతోపాటు మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో, అంటే మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో వ్యాలెట్ క్రియేట్ చేయడము, తర్వాత వ్యాలెట్ని కన్ఫర్మ్ చేయడము, తర్వాత లాకప్ కమిట్మెంట్ చేయడము, తర్వాత అకౌంట్ సెక్యూర్ అకౌంట్ అనేసి స్టెప్ ఉంది కదా అది చేయడము, దాని తర్వాత కేవైసీ క్వాలిఫై అవ్వడము. సో ఈ స్టెప్పులు ఏవైతే ఉన్నాయో 9 స్టెప్పులలో అట్లీస్ట్ 6వ స్టెప్ వరకు మీరు కంప్లీట్ చేసి, తర్వాత కంపెనీ వాళ్ళు మీ మైగ్రేషన్ ఏదైతే ఉందో మైగ్రేషన్ని సక్సెస్ఫుల్గా చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఇక్కడ ఈ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న బ్యాలెన్స్, దాంతోపాటు మీరు మైనింగ్ లాకప్ పెట్టుకోవడం ద్వారా వచ్చేటటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో, అంటే బోనస్, లాకప్ పెట్టుకోవడం ద్వారా వచ్చే బోనస్, తర్వాత ఈ సొంతగా మైనింగ్ చేసే బ్యాలెన్స్, దీంట్లో ఉండేటటువంటి మీ లాకప్ ద్వారా వచ్చేటటువంటి కొంత పార్ట్. సో ఇవి రెండు కలిపి మైగ్రేటెడ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో దీంట్లో నుంచి సమ్ అమౌంట్, అంటే
మైనింగ్ స్పీడ్ పెంచుకోవడం ద్వారా వచ్చేటటువంటి బ్యాలెన్స్ కొంత, దాని తర్వాత మీరు ఓన్గా మైనింగ్ చేసినటువంటి బ్యాలెన్స్, ఇవి రెండూ కలిపి ఫస్ట్ మీరు కేవైసీ క్వాలిఫై అయ్యి మీరు మైగ్రేషన్ చెక్ లిస్ట్ కంప్లీట్ చేసి దాని తర్వాత కంపెనీ వాళ్ళు మీ మైగ్రేషన్ అనేది చేస్తే ఫస్ట్ ఈ మైగ్రేటెడ్ బ్యాలెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక స్టెప్ ఉంది చూడండి, ఇంక్రీజ్ యువర్ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి. సో ఈ ఇంక్రీజ్ యువర్ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక టైమింగ్ అనేది చూపిస్తుంది. అంటే కేవలం ఇంకొక 12 రోజుల 20 గంటలు మాత్రమే మీకు టైం ఉందన్నమాట. సో ఈ టైంలోపు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు రిఫర్ చేసిన పర్సన్స్లో ఎవరైతే కేవైసీ ప్లస్ మెయిన్ నెట్ చెక్ లిస్ట్, కేవైసీ దాంతోపాటు మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ మెయిన్ నెట్ చెక్ లిస్టు కంప్లీట్ చేయని వాళ్ళు, అంటే 2 చేయాలండి. ఈ రెండిట్లో ఒక్కటి దగ్గర స్టక్ అయినా కానీ వీళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి బోనస్ ఏదైతే ఉందో అది మీకు రాదు. తర్వాత అంటే ఈ 12 రోజుల తర్వాత ఒకవేళ పై నెట్వర్క్ వాళ్ళు టైం అనేది ఎక్స్టెండ్ చేయకపోతే ఈ 12 రోజుల తర్వాత మళ్ళీ టైం అనేది ఎక్స్టెండ్ చేయకుండా అలా వదిలేస్తే వీళ్ళ ద్వారా వచ్చినటువంటి బోనస్ ఏదైతే ఉందో అదంతా బర్న్ అయిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం బర్న్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, నేను చాలామంది పర్సన్స్ ఉన్నారు కదా, వీళ్ళందరి దగ్గర నుంచి నాకు ఎందుకు బోనస్ రాలేదనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్గా ఒకరి పర్సన్ నేమ్ తీసుకుంటానండి. చూడండి, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు రఘు అనేసి. సో అతను కేవైసీ కంప్లీట్ చేశాడు. తర్వాత మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఆల్మోస్ట్ అన్ని స్టెప్స్ చేశాడు, కానీ ఒక్కటి కన్ఫామ్ అక్నాలజ్మెంట్ టు రిసీవ్ టోకెన్స్ అనే ఒక స్టెప్ ఉంది చూడండి, ఇతది కేవైసీ అయిపోయింది. అది కూడా చూపిస్తాను ఒకసారి. ఈ రఘు అనే పర్సన్ గురించి జస్ట్ అలా మాట్లాడుకుంటున్నాము. సో జస్ట్ ఇలా ఓపెన్ చేశానండి. సో ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఆ రఘు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు, సో అతను ఈ స్టెప్ తర్వాత కన్ఫర్మ్ యువర్ పై వ్యాలెట్ అది చేశారు, తర్వాత ఈ లాకప్ చేశాడు, సెక్యూర్ అకౌంట్ చేశాడు, తర్వాత కేవైసీ అన్నీ కంప్లీట్ అయినాయి. కేవైసీ కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది, కానీ సైన్ అక్నాలజ్మెంట్ టు రిసీవ్ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ స్టెప్ని కంప్లీట్ చేయలేదు. ఎందుకు అని అంటే కొంచెం టైం లేక నేను బిజీ ఉన్నా, అతను బిజీ ఉన్నాడు. నిన్న 1 or 2 times కాల్ చేశాను, ఫెస్టివల్ మూడ్లో ఉండేసి 2 days తర్వాత చేద్దామని అన్నారు. సో తర్వాత ఈరోజు అతను నేను చేస్తాను. ఈ సైన్ అక్నాలజ్మెంట్ టు రిసీవ్ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది అతను కంప్లీట్ చేయకపోవడం వల్ల అతని ద్వారా వచ్చేటటువంటి బోనస్ ఏదైతే ఉందో అది ఇంకా నాకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం అయితే ఇంకా చూపించట్లేదు. ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే ఆ పర్సను సైన్ అక్నాలజ్మెంట్ టు రిసీవ్ టోకెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఈ రఘు అనే పర్సన్ ద్వారా వచ్చినటువంటి బోనస్ ఏదైతే ఉందో అది నాకు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఎప్పుడైతే మైగ్రేషన్ చేస్తారో అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, మీకు రావాల్సినటువంటి బోనస్ ట్రాన్స్ఫర్ అవ్వాల్సినటువంటి బోనస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే వాళ్ళు కేవైసీ చేసి కేవైసీ క్వాలిఫై అయ్యి ఉండాలి. ఖచ్చితంగా స్టక్ అయ్యి ఉండకూడదు. ఎవరిది కూడా కేవైసీ స్టక్ అయ్యి ఉండకూడదు, కేవైసీ క్వాలిఫై అయ్యి ఉండాలి. దాంతోపాటు మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో లాస్ట్ స్టెప్ తప్పించి మిగతా స్టెప్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. అంటే వాళ్ళది మైగ్రేషన్ అయినా అవ్వకపోయినా పర్లేదు, కానీ వాళ్ళది కేవైసీ దాంతోపాటు మెయిన్ నెట్ చెక్ లిస్ట్లో ఉండేటటువంటి ఫస్ట్ 8 స్టెప్పులు ఏ అయితే ఉన్నాయో ఆ స్టెప్పులన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. వాళ్ళది ఖచ్చితంగా మైగ్రేషన్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేసి ఉండాలి. ఫిల్ చేసినప్పుడే వీళ్ళ ద్వారా ఈ పర్సన్ ద్వారా వచ్చేటటువంటి బోనస్ ఏదైతే ఉందో అది నాకు యాడ్ అవుతుంది. సో అది యాడ్ అవుతుందని ఎలా చెప్పగలను అని అంటే, అతని నేమ్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇంక్రీజ్ యువర్ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎవరి నేమ్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నాయో సో వాళ్ళ ద్వారా వచ్చేటటువంటి బోనస్ అనేది ఇంకా మీకు రావట్లేదు అనేసి దీనికి మీనింగ్ అనమాట. సో వాళ్ళ యొక్క కేవైసీ దాంతోపాటు వాళ్ళ యొక్క మెయిన్ నెట్ చెక్ లిస్ట్ 8వ స్టెప్ వరకు ఈ 12 రోజులలో మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయించాలి. ఒకవేళ
12 రోజులు దాటిన తర్వాత ఒకవేళ పై నెట్వర్క్ వాళ్ళు ఈ టైం అనేది ఎక్స్టెండ్ చేయకపోతే వాళ్ళ ద్వారా మీకు వచ్చేటటువంటి బోనస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొద్దిగా పోయే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు వాళ్ళది బర్న్ అవుతుందా అని అంటే చెప్పలేమండి. అంటే వాళ్ళ అప్లికేషన్లో ఈ టైమర్ ఏదైతే ఉందో అంటే వాళ్ళు కేవైసీ సబ్మిట్ చేసి కంపెనీ వాళ్ళు ఆ కేవైసీని ప్రాసెస్ చేయకుండా ఉండుంటే అలాంటప్పుడు వాళ్ళ బ్యాలెన్స్ అనేది బర్న్ అయ్యే అవకాశం అయితే లేదు. ఎందుకనంటే అది కంపెనీ తరపు నుంచి ఉండే ఇష్యూ కాబట్టి బర్న్ చేయరు. కానీ అసలు కేవైసీ అటెంప్ట్ చేయకపోవడము, లేకపోతే కేవైసీ పూర్తిగా ఫెయిల్ అవ్వడం, అంటే కేవైసీ అసలు అటెంప్ట్ చేయకపోవడము, లేకపోతే కేవైసీ ఫెయిల్ అవ్వడము, ఇటువంటిది ఏదన్నా జరిగి ఉండుంటే అలాంటప్పుడు వాళ్ళ బోనస్ బర్న్ అయ్యింది, వాళ్ళతో పాటు మీకు వచ్చేటటువంటి బోనస్ కూడా బర్న్ అయిపోద్ది అనమాట. సో ఇంకొక పర్సన్ కూడా ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఈ సుధాకర్ ఎంఎన్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా నాకు మంచి ఫ్రెండ్, అతన్ని కూడా నేను రిఫర్ చేశాను. సో అక్కడ ఏం జరిగింది అంటే అతను కేవైసీ ఏదైతే ఉందో కేవైసీ సబ్మిట్ చేశామండి. సో కేవైసీ సబ్మిట్ చేసిన తర్వాత ఏం జరిగింది అని అంటే అతను కేవైసీ అనేది స్టక్ అయిపోయింది. అప్లికేషన్ అనేది రివ్యూ ఇన్ ప్రోగ్రెస్ అనేసి దరిదాపు 1 year నుంచి అలానే ఉండిపోయింది అనమాట. సో అతని అప్లికేషన్లో టైమర్ ఏదైతే ఉందో ఈ టైమర్ అనేది ఆగిపోయింది. టైమర్ అనేది ఎందుకు ఆగిపోయింది అని అంటే కంపెనీ వాళ్ళు కేవైసీ అనేది ప్రాసెస్ చేయలేదు, స్టక్ అయిపోవడం వల్ల. సో అలాంటప్పుడు ఈ పర్సన్ సుధాకర్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఎర్న్ చేసుకున్నటువంటి బోనస్ కూడా బర్న్ అవ్వదు, అలాగే ఉంటుంది. ఎందుకంటే కంపెనీ వాళ్ళు టైమర్ అనేది అతనిది ఆఫ్ చేసి పెట్టారు కాబట్టి. దాంతోపాటు అతని కేవైసీ అవ్వలేదు టైమర్ ఆగిపోవడం వల్ల కాబట్టి అతని ద్వారా వచ్చే బోనస్ ఏదైతే ఉందో అది కూడా నాకు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట, బర్న్ అయ్యే అవకాశం అయితే లేదు. సో దాంతోపాటు ఇంకొక పర్సన్ అండి, ఉప్పాల సతీష్ గారు అనేసి నాకు తెలిసిన అతను. సో ఇదివరకు పరిచయమైన పర్సన్ అనమాట, నెట్వర్క్ మార్కెటింగ్ అవి చేసే టైంలో. సో ఈ పర్సన్ విషయంలో ఏం జరిగింది అని అంటే అతనిది కేవైసీ కంప్లీట్ అయింది, తర్వాత చెక్ లిస్ట్లో వ్యాలెట్ క్రియేట్ చేయడము అన్ని స్టెప్స్ కంప్లీట్ అయ్యాయి. కానీ సెక్యూర్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సెక్యూర్ అకౌంట్ అంటే ఫేస్బుక్తో కానీ లేకపోతే మొబైల్ నెంబర్తో కానీ వెరిఫికేషన్ చేసుకునే స్టెప్ ఏదైతే ఉందో అతనిది కంప్లీట్ చేయలేకపోయాం. దానికి గల రీజన్ ఏంటి అని అంటే అతను మొబైల్ చేంజ్ చేశాడు, జస్ట్ పాస్వర్డ్ మర్చిపోయాము. సో ఆ పాస్వర్డ్ రికవరీ చేయడానికి అవ్వట్లేదు, నెట్వర్క్ అనేది వేరేది అవ్వడం వల్ల పాస్వర్డ్ అనేది గుర్తుకులేదు. సో అతనిది అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్లలో సెక్యూర్ యువర్ అకౌంట్ అనే స్టెప్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయలేదన్నమాట. మేము చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే సో ఈ 12 daysలో ఒకవేళ అతను ఆ సెక్యూర్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేయకపోతే అతని బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది బర్న్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు అతని ద్వారా నాకు వచ్చినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది కూడా బర్న్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో దీన్ని బట్టి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ మైగ్రేటెడ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దీన్ని మీరు పెంచుకోవాలి అని అంటే ఈ అన్వెరిఫైడ్లో నుంచి బ్యాలెన్స్ ఇక్కడికి ఎక్కువ తెచ్చుకోవాలన్నా లేకపోతే ఇక్కడికి ఎక్కువ తెచ్చుకోవాలన్న బ్యాలెన్స్ అనేది మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇంక్రీజ్ యువర్ ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీరు రిఫర్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ చూసుకొని ఆ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్సన్స్కు మీరు కాల్ చేయడము లేకపోతే వాట్సాప్లో వీడియో కాల్స్లో మాట్లాడి లేకపోతే డైరెక్ట్ మీట్ అయ్యి ఏదో ఒకటి చేసి వాళ్ళ యొక్క మెయిన్ నెట్ చెక్ లిస్ట్ కేవైసీ. సో ఇప్పుడు మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేశానండి. ఈ స్టెప్పులలో ఈ ఫైనల్ స్టెప్ ఏదైతే ఉందో అది కంపెనీ వాళ్ళు చేస్తారు, దాంతో మనకు ఎటువంటి వర్రీ అవనవసరం లేదు. కానీ ఈ 8వ స్టెప్ వరకు మొత్తం గ్రీన్ పడాలి. గ్రీన్ పడితేనే వాళ్ళ బ్యాలెన్స్ దాంతోపాటు వాళ్ళ ద్వారా మీకు వచ్చిన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో బోనస్. సో ఇదంతా సేఫ్గా ఉండాలి అని అంటే ఈ 8వ స్టెప్ వరకు కూడా మీరు ఖచ్చితంగా వాళ్ళ ప్రతి ఒక్కరి 8వ స్టెప్ వరకు వచ్చేటట్టు మీరు చెయ్యాలి. సో అలాంటప్పుడు మాత్రమే మీకు ఖచ్చితంగా మీ మైగ్రేషన్ బ్యాలెన్స్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది, వాళ్ళ ద్వారా వచ్చిన బోనస్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది, దాంతోపాటు వాళ్ళ మైగ్రేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ ఒక్క ఎక్సెప్షన్ ఉందండి, అదేంటి అని అంటే ఇక్కడ
వెయిట్ ఫర్ కేవైసీ రిజల్ట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ వెయిట్ ఫర్ కేవైసీ రిజల్ట్స్. సో ఇక్కడ వరకు మీరు ప్రతి ఒక్కటి గ్రీన్ వచ్చేలా చేశారు 7వ స్టెప్ వరకు. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7th వరకు కూడా మీకు గ్రీన్ వచ్చింది. కానీ 8th స్టెప్ ఒక్కటి గ్రీన్ రాలేదు. సో అలాంటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఎందుకు అని అంటే ఈ కేవైసీ రిజల్ట్స్ ఏ అయితే ఉన్నాయో అవి రాకుండా స్టక్ అయిపోవడానికి గల రీజన్ ఏంటి అని అంటే మీరు మీ కేవైసీ అనేది ఏదైతే ఉందో అది సబ్మిట్ చేసినప్పుడు సమ్ ఇష్యూస్ వల్ల బ్రౌజర్ అనేది సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మీరు కేవైసీ అనేది సబ్మిట్ చేసినా కానీ ఆ కేవైసీ అనేది సబ్మిట్ అయినట్టు కంపెనీకి పూర్తిగా వెళ్ళలేదన్నమాట ఇన్ఫర్మేషన్. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే ఇక్కడ ఉండేటటువంటి కేవైసీ రిజల్ట్ అనేది రాదు. సో కేవైసీ రిజల్ట్ రాకపోవడం వల్ల దాంతోపాటు ఈ స్టక్ అయిపోవడం వల్ల కేవైసీ అనేది స్టక్ అయిపోవడం వల్ల మీ అప్లికేషన్లో టైమర్ అనేది స్టాప్ అయిపోద్ది. మీ అప్లికేషన్లో స్టాప్ అయిపోద్ది అంటే ఎవరిదైతే కేవైసీ పెండింగ్ ఉందో స్టక్ అయిపోయిందో వాళ్ళ దాంట్లో బోనస్ అనేది టైమర్ అనేది స్టక్ అయిపోవడం వల్ల బోనస్ అనేది మీకు వచ్చే బోనస్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కంపెనీ వాళ్ళు ఎప్పుడైతే ఈ కేవైసీ అనే దాన్ని ప్రాసెస్ చేస్తారో అప్పుడు వాళ్ళకు బోనస్ వస్తుంది, మీకు బోనస్ వస్తుంది. కేవైసీ స్టక్ అయిన వల్ల బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది బర్న్ అయ్యే అవకాశం అయితే లేదనమాట. సో ఇంతేనండి. మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే అట్లీస్ట్ ఈ 7వ స్టెప్ ఏదైతే ఉందో 7వ స్టెప్ వరకు కూడా అన్ని గ్రీన్గా ఉండేలా మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. 7వ స్టెప్ వరకు కూడా అన్ని గ్రీన్గా ఉండే వరకు మీరు చూసుకోవాలి. చూసుకుంటేనే మీది తర్వాత మీరు రిఫర్ చేసిన పర్సన్స్ది 7వ స్టెప్ వరకు అన్ని గ్రీన్గా ఉండేటట్టు మీరు చూసుకుంటేనే అప్పుడు మీరు ఎర్న్ చేసినటువంటి బ్యాలెన్స్, మీ రిఫరల్స్ ఎర్న్ చేసినటువంటి బ్యాలెన్స్, దాంతోపాటు మీ రిఫరల్స్ ద్వారా మీకు వచ్చినటువంటి బోనస్ అన్నీ కూడా సేఫ్ సైడ్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇంతేనండి. ఈ వీడియో మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను నేను ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషను. సో ఇంకా కేవలం మనకి 12 రోజులు మాత్రమే టైం ఉండడం వల్ల మీరు చేయాల్సింది ఏంటి అని అంటే అదర్ వర్క్స్ అయితే ఉన్నాయో అదర్ మైనింగ్ సంబంధించినవి అయితే ఉన్నాయో వాటి మీద కొంచెం దృష్టి పక్కకు పెట్టి పై నెట్వర్క్ అనేది దశాబ్దంలోనో లేకపోతే ఒక శతాబ్దంలోనో అంటే 10 సంవత్సరాలలోనో లేకపోతే 100 సంవత్సరాలలోనో ఒకే ఒక ప్రాజెక్ట్ అనేది పై నెట్వర్క్ లాంటి ప్రాజెక్ట్ ఒకటే వస్తుందండి. సో ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా మీరు రిఫర్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా కేవైసీ తర్వాత ఈ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో అది పూర్తిగా కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.